భాగ్య వాళ్ళ నాన్న ప్రేమ్ ఫోటో పట్టించుకొని తీసుకొని వచ్చిన తర్వాత అది పెళ్లి ఫోటోనయ్యా అని మంగళ అడిగిన తర్వాత నీ మొహం పాత జ్ఞాపకాన్ని ఇక కళ్ళ ముంగట చూపించకే, ఇదిగో చూపిస్తాను ఆగవే అని చెప్పేసి ఆ ఫోటో ఓపెన్ చేసి చూపించేసరికి అందులో ఇక మిస్ అమ్మ ఉన్ను ఆరు ఉంటుంది. ఒక్కసారిగా మంగళ ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతుంది. ఏంటయ్యా చచ్చిన ఫోటో ఇందులో కట్టించావేంటి అనేసరికి ఏం మాట్లాడుతున్నావే, నీ నోరుకి తాళం వేసి మూతెయ్యాలని చచ్చిన ఫోటో ఏంటి, అదేంటయ్యా ఇక పెద్ద కూతురు చచ్చిపోయింది కదా, ఇప్పుడు చచ్చారని చెప్పేసి నీకు చెప్పమని నేను అన్నానా, నా కూతుర్ల ఫోటోవా ఎలా ఉందని అడుగుతున్నాను. అయినా నువ్వు విషమే నీ కడుపులో విషమేనే, నీలాంటి దాన్ని నేను అడిగినందుకు నా చెప్పుతోనే నేను కొట్టుకోవాలి. ఇలా నా కూతుర్లను అలా పక్క పక్కన పెట్టి ఈ ఫోటోలో చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. సరే కానీ నిన్ను అడిగిన చూసావా, ఛీ నాది బుద్ధి తక్కువ అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉండగా ఆ మేకులు తీసుకుండా గోడకు తగిలిస్తే నా కూతుళ్ళు నా కళ్ళ ముంగట ఉన్నట్టుగా ఎప్పటికీ అది జ్ఞాపకంగా ఉంటుంది అని అంటుండగా అని చెప్పేసి మంగళ లోపలికి తిప్పుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఈలోపు మిస్ అమ్మ ఇక నువ్వు ఎవరిని అడగాలో వాళ్ళని అడిగితే మీ అక్క గురించి తెలుస్తుంది, రక్త సంబంధమే ఇక ఆత్మ తన కనిపించేలా ఆ దేవుడు నిర్ణయించాడు అని స్వామీజీ చెప్పిన మాటలకు మిస్ అమ్మ వెంటనే ఈ విషయం నాన్నని అడగాలి, నాన్నని అడిగితేనే నిజం తెలుస్తుంది అని చెప్పేసి వెంటనే ఇంటికి వస్తూ ఉంటుంది. ఈలోపు మేకులు కొట్టి ఆ ఫోటో గోడకు తగిలిస్తాడు. అదే సమయానికి ఇక మిస్ అమ్మ ఇంటికి వస్తుంది. నాన్న అని చెప్పేసి పిలుచుకుంటూ వస్తుండగా, ఏంటి తల్లి ఇదేనా, కూర్చో తల్లి, ఏయ్ వెళ్ళి అమ్మాయికి మంచులు తీసుకురావే. లేదు నాన్న, నేను ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చాను, ఒక్క చిన్న మాట చెప్తావా నాన్న. ఏంటమ్మా, నిజం చెప్పు నాన్న, నువ్వు నిజం చెప్తావని నమ్మకంతో నేను ఇంటికి వచ్చాను. అసలు అక్క ఎక్కడుంది, బ్రతికే ఉందా, లేకుంటే అనాథాశ్రమంలో వేసావన్నావు కదా, అది ఎక్కడ, ఒక్కసారి చెప్పు నాన్న, అక్కను చూడాలని ఉంది. ఇప్పుడు అక్క గురించి నీకెందుకమ్మా నాన్న, నేను నిజం చెప్పమని వచ్చాను, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పమని నాకు నమ్మకం. నా మీద ఒట్టు వేసి చెప్పు, అక్క బ్రతికుందా లేకుంటే చచ్చిపోయిందా అని అడగసరికి ఒక్కసారిగా భాగ్య వాళ్ళ నాన్న షాకింగ్గా చూస్తూ ఉంటాడు. నాన్న ప్లీజ్ నాన్న, ఎలాగైనా అక్క గురించి చెప్పు అని విధంగా ఒక్కసారిగా గోడకున్న ఫోటో చూసరికి అందులో మిస్ అమ్మ ఆరు ఉంటారు. అంటే నాన్న అరుంధతి అక్కే నా అక్కనా, నిజం చెప్పు నాన్న, నిజం చెప్పు అనే విధంగా అంటుండగా, అవునమ్మా అరుంధతి నీ అక్క, నా పెద్ద కూతురు, ఇక నేను ఏం చెప్పలేనమ్మా అని అనేసరికి ఒక్కసారిగా ఆ ఫోటో చూసి నిజం బయటపడేసరికి మిస్ అమ్మ కుప్పకూలుతుంది. అంటే ఎన్ని రోజులు కనబడ్డది నా రక్త సంబంధం అక్క అన్నమాట అని వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతుంది. అమ్మా అమ్మా అని చెప్పేసి ఇక మిస్ అమ్మ నాన్న వెనకాల వెళ్తూ ఉంటాడు. నిజం తెలిసిపోయింది అని చెప్పేసి ఇక మరోవైపు మంగళ కంగారు పడిపోతూ వెంటనే పక్కకు వస్తుంది. ఎలాగైనా ఇది ఇక మనోహరికి చెప్పాలని చెప్పేసి అలా పక్కకు వచ్చి మనోహరికి ఫోన్ చేస్తూ ఉంటుంది. మనోహరి ఏంటి మంగళ ఇన్ని రోజుల నుంచి ఇప్పటికీ ఫోన్ చేస్తుందంటే కాల్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పు మంగళ, కొంప మునిగేలా ఉంది. ఎవరి కొంప ఎక్కడిది, నేను చెప్పే విషయం ఉంటే నీ కొంపే మునిగేలా ఉంది. ఏయ్ మంగళ, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, స్ట్రేట్గా మాట్లాడు. ఏం లేదు, ఇప్పుడు చెప్పబోయేదింటే నువ్వు అక్కడే సస్తావు. ఇక్కడికి బాగి వచ్చింది వాళ్ళ అక్క గురించి తెలుసుకోవడానికి. అదే సమయానికి నిజం కూడా బయటపడింది. ఇప్పుడు నా మొగుడున్నాడు చూడు, తన పెద్ద కూతురు ఫోటో కట్టించుకొని వచ్చాడు. ఆ ఫోటో చూసి అరుంధతి నా అక్క అని చెప్పేసి ఇక అక్కడికి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు మంగళ,
ఇంత చెప్పినా వాళ్ళు కొత్తగా అడుగుతావేంది? రామాయణం ఇంతని రాముడికి సీత ఏమైనట్టు? ఏ సరే నువ్వు ఫస్ట్ పెట్టి అని చెప్పేసి కంగారు పడుతూ కాల్ కట్ చేస్తుంది. ఈలోపు మిస్ అమ్మ ఇంటికి వస్తుంది. చుట్టూ చూస్తూ అక్క అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఇక వెంటనే ఏంటి మిస్ అమ్మకు ఏమైంది ఇంతలా గట్టిగా అరుస్తుంది అని చెప్పేసి అరుంధతి అక్కడికి వస్తుంది. వెంటనే అరుంధతి ఇక ఏంటి మిస్ అమ్మ ఏం జరిగింది అనేసరికి మిస్ అమ్మ అనుకోకుండా తన బాధ ఒక్కసారి కళ్ళల్లో కనిపిస్తూ ఉండగా, ఏమైంది మిస్ అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమన్నా అన్నారా చెప్పు. లేదక్క ఎవరు ఏమనలేదు. మా అక్క గురించి ఈరోజు తెలిసిందనేసరికి మిస్ అమ్మ మాటలు విని ఆరు ఒక్కసారి షాక్ అయిపోతుంది. అప్పుడు గుప్తా, నిజం తెలిసింది బాలా, ఇప్పుడు నువ్వే తన అక్క అని నిజం తెలుసుకొని వచ్చింది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. అక్క అని చెప్పేసి వెంటనే హారును హగ్ చేసుకుంటుంది మిస్ అమ్మ. చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక అసలు నన్ను ఈ ఇంటికి రావడానికి, ఈ ఇంటికి కోడలు కావడానికి, నీ ప్రాణాలు ఇలా కలవడానికి నిన్ను ఎప్పుడు చూస్తాను, అసలు మా అక్క ఉందా లేదా అని ఎప్పటికైనా మా అక్క ఎదురు పడుతుందా అనుకున్నాను, కానీ ఇలా ఎదురు పడుతుంది అనుకోలేదు అని మిస్ అమ్మ మనసులో అనుకొని ఈ కారును పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా ఏమైంది మిస్ అమ్మ అని చెప్పేసి అంటుండగా, అంటే అక్క అని ఇప్పుడు నేను చెప్పలేదు కదా, ఏం జరిగింది? అకస్మాత్తుగా వచ్చి నన్ను పట్టుకొని ఎందుకు ఏడుస్తున్నావు? అబ్బే ఏం లేదక్క, మా అక్క గుర్తొచ్చింది. మా అక్క ఎక్కడుందో తెలియదక్క, నిన్ను చూస్తుంటే మా అక్కలాగా అనిపించింది, అందుకే నేను పట్టుకొని ఏడవాలనుకోని అనిపించిందక్క అనేసరికి ఆరు మనసులో అనుకుంటుంది. మిస్ అమ్మ నేనే నీ అక్కను, నువ్వు నా చెల్లివి, అందుకే ఆ దేవుడు రక్త సంబంధంతో నీకు కనిపించేలా ఆ దేవుడు చేస్తున్నాడు అని అంటుండగా, అప్పుడు మిస్ అమ్మ కూడా అక్క నువ్వే నా అక్కవా అని నాకు నిజం తెలిసింది, కాకుంటే ఈ నిజం బయటపడే సమయంలో ఇంకో సమయం ఉందని చెప్పేసి, సరే అక్క ఇక ఆ దేవుడు ఈ బంధాన్ని ఇలా శాశ్వతంగా తెంపాడేమో అని అంటుండగా, ఏం మాట్లాడుతున్నావు మిస్ అమ్మ అర్థం కావట్లేదు. అబ్బే ఏం లేదక్క అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. ఈలోపు వెంటనే ఇక మనోహరి బయటకు వచ్చి ఇది దాంతోనే మాట్లాడుతుంది. ఆరు ఆత్మతో మాట్లాడి నువ్వే నా అక్క అని చెప్పినట్టుంది. అంటే ఇక నిజం తెలిసిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి మనోహరి కంగారు పడుతూ ఉంటుంది. లోపలికి వచ్చి పిల్లల్ని అందరినీ ఒక్కసారి హగ్ చేసుకుంటుంది. ఏమైంది మిస్ అమ్మ, ఎప్పుడు లేనిది ఎందుకు అలా బాధపడుతున్నావు? ఏం లేదు, ఈ ఇంటితో నాకు ఎలాంటి బంధం ఉందో ఈరోజు నిజాన్ని బయట పెట్టింది. ఇక మిమ్మల్ని కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను, అంతేకాదు మా అక్కని చంపిన వాళ్ళని కూడా వదిలిపెట్టను అని చెప్పేసరికి ఇక ఒక్కసారి వదిలిపెట్టాను మనోహర్ని అని చెప్పేసి అనుకుంటున్నా. మనోహరి చాటుగా పిల్లల్ని హక్ చేసుకోవడం చూసి నిజం తెలిసిపోయింది అని చెప్పేసి వెంటనే ఈ విషయం రణ్వీర్కి చెప్పాలని చెప్పేసి గబగబా పక్కకు వచ్చి ఫోన్ చేసి రణ్వీర్కి జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఆ మిస్ అమ్మకు ఆరని సంత అక్క చెల్లెలని తెలిసిపోయిందనేసరికి ఇక ఎలాగైనా ఈ నిజం కూడా బయటపడుతుంది. అందుకని ఇక ఏం చేస్తామో నాకు తెలియదు, కానీ మిస్ అమ్మ ప్రాణాలతో బ్రతికి ఉండకూడదని చెప్పేసి ఈ విధంగా ఇక రణ్వీర్తో ప్లాన్ చేస్తూ ఉంటుంది మనోహరి. రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది?